హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు మనం హైదరాబాద్ వెళ్తున్నాం గైస్. ఈరోజు ఈవినింగ్ 7కి ట్రైన్. ఆల్రెడీ ప్యాకింగ్ అవుతుంది లోపల. టైం ఆల్మోస్ట్ 5:30 అయింది. ఇంకా ప్యాకింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి ట్రైన్లోకి. చాలా పనులు ఉన్నాయి ఇంకా, బట్ ఏది కంప్లీట్ అవ్వలేదు. లెట్స్ స్టార్ట్ ది బ్లాగ్ గైస్. హే గాయ్స్, ట్రైన్ ఎక్కేసాను గైస్. ఇప్పటి వరకు బ్లాగ్ ఎందుకు చేయలేదు అంటే ట్రైన్ త్వరగా వచ్చేసింది గైస్. 8:15కి ట్రైన్, కానీ 8కే వచ్చేసింది. సో మా ఫ్రెండ్ కాల్ చేశాడు, ట్రైన్ వచ్చేసింది ఫ్యామిలీ రష్ అని. సో నేను పరిగెట్టుకుంటూ వచ్చేటప్పటికి ట్రైన్ దొరికింది. అలా అయినా మార్నింగ్ 6:10 కల్లా సికింద్రాబాద్ వెళ్ళిపోతాము. సీ యూ ఇన్ ద మార్నింగ్. బాయ్. ట్రైన్ దిగాం గైస్. వాకింగ్ ప్లాట్ఫామ్ 8కి ఇచ్చాడు, 10కి వచ్చాము. వీఆర్ గోయింగ్ అవుట్ నౌ. ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళేవి నౌ. మేము వచ్చిన ట్రైన్ అదే గైస్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆటో బుక్ చేసాము. ఆటో వస్తే వెళ్ళి ఇంటికి వచ్చేసాం గైస్. జస్ట్ ఇప్పుడే వచ్చాము. ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి బయటకు వెళ్ళిపోవాలి గైస్. ఒక చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం. వర్క్ అయ్యేటప్పటికి చాలా టైం పట్టింది. సో పక్కనే ఉన్న ల్యాపీనోస్లో డిన్నర్ కూడా చేసేసాము. ఇట్స్ ద నెక్స్ట్ డే గైస్. టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాము. ఇప్పుడు ఇక్కడ టీటీడీ టెంపుల్ ఉంది ఫిలిం నగర్లో, అక్కడికి వెళ్దామని చూస్తున్నాము. ఈ గాట్ రెడీ. మేము టెంపుల్కి వెళ్ళినప్పుడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట. టెంపుల్ మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ మాకు నామాలు కూడా పెడుతున్నారు. నేనైతే నామం పెట్టించేసుకున్నాను. టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం గైస్. వీఆర్ నౌ ఎట్ టోనీ అండ్ గాయ్ హెయిర్ డ్రెస్సింగ్. ఇక్కడ టోనీ అండ్ గాయ్కి నేను హెయిర్ కట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడానికి వచ్చాను. బట్ ఆ రోజు స్లాట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయంట. ఇంటికి వచ్చే టైంకి డెకరేషన్ అంతా రెడీ అవుతుంది. డెకరేషన్ కూడా ఇక్కడ మా వేదాంశికి మేము గర్ల్ థీమ్లో అండ్ మా తియాన్షికి బాయ్ థీమ్లో అయితే ప్లాన్ చేసాము. ఎందుకంటే మా వేదాంశి నాకు గర్ల్ థీమ్లో కావాలి, పింక్ కలర్లోనే డెకరేషన్ కావాలని అడిగింది కాబట్టి
అండ్ స్టేజ్ కూడా మేము సెల్లార్కి బయట ప్లాన్ చేసాము, ఎందుకంటే సెల్లార్లో సరిపోలేదు. ఇక్కడ మేము మొత్తం బెలూన్ డెకరేషన్కి వెళ్ళాము, ఫ్లవర్ డెకరేషన్కి అసలు ప్రిఫర్ చేయలేదు. ఇక్కడ మా తియాంచిది ఫస్ట్ బర్త్డే అండ్ మా వేదాంశిది 7th బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. కేక్స్ కూడా ఒకటి యూనికార్న్ థీమ్ అండ్ ఒకటి ప్యారెట్ థీమ్లో ప్లాన్ చేసాము. ఇక్కడ నేను కంగారులో మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను గైస్, అందుకే వాయిస్ రికార్డ్ అవ్వలేదు. కింద పార్టీ జరుగుతుంది, ఐఎమ్ ఆల్ రెడీ ఫర్ ద పార్టీ అని చెప్తున్నాను గైస్ ఇక్కడ. అండ్ దిస్ ఈస్ ద అవుట్ఫిట్ ఐ వోర్ ఇన్ ద ఫంక్షన్ గైస్. అండ్ గెస్ వాట్, ఐ మేడ్ దిస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ గైస్. అదితిరావు హైదరీ లెహెంగాని ఇన్స్పిరేషనల్ తీసుకొని నేను డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ రియల్లీ బ్యూటిఫుల్ గైస్. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో కూడా రెడీగా ఉంది, వెయిట్ ఫర్ దట్ వ్లాగ్ గైస్. గైస్ వీఆర్ ఎట్ ద ఫ్లవర్ మార్కెట్. మా పిన్ని గైస్. Hi guys. కేజీ రోజెస్ తీసుకున్నాం గైస్. కేజీ రోజెస్ కొంటే ఈ పువ్వు నాకు ఇక్కడ పెట్టుకొని గిఫ్ట్ ఇచ్చారు గైస్. వీఆర్ ఎట్ నీరూస్లో కుర్తా సెట్స్ అయితే ట్రై చేశాను. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, ఐ గాట్ దిస్. అండ్ నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ వన్ అయితే ట్రై చేశాను, ఇది అంత ఏం నచ్చలేదు, కొంచెం పెద్దవాళ్ళ డ్రెస్లో అనిపించింది, నాకు అంత నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఈ బ్లూ కలర్ డ్రెస్ ట్రై చేశాను, చూడడానికి అయితే చాలా బాగుంది కానీ వేసుకుంటే యోక్ పార్ట్ బాగా కిందకి అయిపోయింది, సో అందుకని అది తీసుకోలేదు. పానీపూరి తినడానికి వచ్చాము కదా. ఇక్కడ పానీపూరి అయితే చాలా టేస్టీగా అనిపించింది. హైదరాబాద్లో ఎక్కడ కూడా ఇలాంటి టేస్ట్ వచ్చే పానీపూరిని ఇప్పటి వరకు తినలేదు. ఫస్ట్ చాలా స్పైసీ అనిపించింది కానీ తర్వాత స్వీట్తో ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా అథెంటిక్ అనిపించింది, పాత స్టైల్లో పానీపూరి టేస్ట్లా అనిపించింది. నెక్స్ట్ మేము ఇక్కడ శారీస్ చూడడానికి వచ్చాము. ఈ షాప్లో వెంకటగిరి శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. లాస్ట్లో మేము ఒక శారీ ఫైనలైజ్ చేసాము, ఆ శారీ అయితే చాలా బాగుంది.
ఇక్కడ మాకు 2 శారీస్ నచ్చాయి. ఈ 2 శారీస్‌లో ఏది తీసుకోవాలా అని చెప్పి చాలాసేపు ఆలోచించాము. సో లాస్ట్ కెమెరాలో ఎలా కనిపిస్తుందో చూద్దాము. దాన్ని బట్టి ఫైనలైజ్ చేద్దాం అనుకున్నాము. దీస్ ఆర్ ద 2 శారీస్ వి ఆర్ కన్‌ఫ్యూజ్డ్ బిట్వీన్. లాస్ట్‌కి ఫైనలైజ్ చేస్తాం. సారీస్ చూస్తున్నాం గైస్. ఒకసారి ఫైనలైజ్ చేసాం. కొంచెం బ్లూయిష్ పడుతుంది. దిస్ ఇస్ ద సారీ వి ఫైనలైజ్డ్. కెమెరాలో బ్లూయిష్ కలర్ పడుతుంది కానీ ఇట్స్ పికాక్ గ్రీన్ కలర్ గైస్. చూడడానికి అయితే చాలా బాగుంది. బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. ఐ గాట్ దిస్ సారీ. This is the view from my balcony. We are leaving now. The 4 days అయిపోయింది. Meet you at the railway station. Hyderabad railway station లో ఉన్నాం guys. బ్యాక్ హోమ్ గైస్. ట్రైన్ చాలా లేట్గా వచ్చింది. 2.5 hours లేట్గా వచ్చింది గైస్ ట్రైన్. వీఆర్ సో మచ్ టైర్డ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ గైస్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. If you like this video, like, share and subscribe guys. Thank you.